బంద్ చేస్తావు, మంచిదే. నీకు చెడు జరిగింది, యాత్ర బంద్ చేసినావు. బొట్టు పెడితే బాగలేదని బొట్టు బంద్ చేసినావు. దానం చేస్తే బాగలేదని దానం బంద్ చేసినావు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, బంద్ చేసినావు, మంచిగానే బంద్ చేసినావు. మరి అన్నం ఎందుకు బంద్ చేయలేరు? అదే తప్పు కదా. అన్నిటి వెనక్కి వచ్చినాయి కానీ అన్నం ఇడవనికి రాదా? ఎట్లా బంద్ చేస్తావు? ఏమయ్యా, నీవు అన్నం తిన్నందుకు ఇంట్లో ఒకటి చచ్చిపోయా, నువ్వు అన్నం తిన్నందుకు ఏదో గొడవలు జరిగాయి, నీ అన్నం తిన్నందుకు రోగం వచ్చాయి. మరి ఇవన్నీ చూసుకొని అన్నం బంద్ చేయాలి కదా. అదేం బంద్ చేయడం లేదు. బంద్ చేయకపోతే ఇదేం కావాలంటావు, అదేం వద్దంటావు, అది కావాలంటావు. నువ్వు అసలు ఎప్పటికీ నువ్వు ఆహారం తింటూనే ఉంటావు. మత్తు అను మాదను అనేకమైన శరీరానికి హానికరమైనవే తింటావు, జ్ఞానానికి హానికరమైనవి తింటావు, సంసారానికి హానికరమైనవి తింటావు, సంసారాన్ని పాడు చేసే అటువంటివే తింటావు. మరి ఎవరు దోస్తులో ఉంటావు, ఎవరు సున్నిత భావంలో ఉంటావు? గుండగల్ల భావం, గుండగల్ల సున్నితలో ఉంటావు, నక్సలైట్ల సున్నితలో ఉంటావు, ఉగ్రవాద సున్నితలు ఉంటావు, తాగుబోతు సున్నితలు ఉంటావు, ఇంకా బొర్రుబోతు సున్నితలు ఉంటావు, తిరుగుబోతు సున్నితలు ఉంటావు, తిండిపోతు సున్నితలు ఉంటావు. ఇవన్నీ మన మనసులు అవ్వాలి. నీ భావం ఎట్లా కుదురుతుందయ్యా? ఎలాగుండాలి? సూక్ష్మమైనది పరమాత్మ స్వరూపం. భావం చాలా పవిత్రంగా చేసుకోవాలంటే మంచి మార్గాలు, మంచి మనుషుల దగ్గర స్నేహం భావం చేయాలి, మంచి గుణవంతుల దగ్గర ఉండి నిలిచి ఉండాలి. ఎవరైతే సంసారం బాగా చేసుకుంటారో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఆరోగ్యవంతులు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అలాగ నేర్చుకొని అలాగ పరమాత్మని మీరు దర్శించుకొని అలాగ పరమాత్మని మీరు కాలమంతా ఎల్లగొట్టుకోవాలి. కాలమంతా ఎల్లగొట్టుకి తుదాకు శరీరం విడిచే కాలం వచ్చినప్పుడు ఆ పరమాత్మని ఎలాగ చేరుకోవాలి? మన శరీరంలో 9 ద్వారాలు ఉంటాయి. 9 ద్వారాలలో ఏ ద్వారంలో ఇవ్వాలి జీవాత్మని అని కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని మనం జీవించాలి. కానీ నానా రకాలుగా మీరు ఇష్టం వచ్చినట్ల తినాలి, ఇష్టం వచ్చినట్లు తిరగాలి, ఇష్టం వచ్చినట్ల ఉంటే అదేమైపోతుందంటే నీకు హానికరం కలుగుతుంది, నీకు ఓపిక లేకుండా అయిపోతుంది, అనేకమైన రోగాలు, ఒత్తిడి ఎక్కువైపోతాయి, బ్యాలెన్సు, సంసారం బ్యాలెన్సు అంత పైబడిపోతుంది. నీవు తినేదానికి ఖర్చులు, లెక్కలేని ఖర్చులు, పనికిరాని ఖర్చులు, ఆ ఖర్చులలో భరించుకోలేక ఓపిక లేక నీవు సత్యకాలమే వస్తుంది. అందుకు మీరు ఎప్పుడైనా కానీ ఆహారం ఎలాగ తినాలి? ఖర్చు తక్కువ ఆహారం తినాలి, కడుపు నిండా తిను, ఖర్చు తక్కువలో వచ్చి ఉండాలి. అదే అన్నము, కూరగాయలు అన్ని ఖర్చులు తక్కువలో వస్తాయి. ఇసుకి, బీరి, మాంసం, మొత్తం చేపల కూర, బాపల కూర, ఈ కూర, ఆ కూర, ఏం ఖర్చు తక్కువ ఉంటుంది? నీకు కడుపు నిండలేదు కదా, ఇన్న ఖర్చు పెట్టినా కడుపు నిండలేదు కదా. మరి ఇన్ని ఖర్చు పెడితే కడుపు నిండినప్పుడు దాంతో నీకేం ఫలితం? పైసలన్నా అయిపోయాయి కదా. ఆలు పిల్లలకు ఏమి తిండి లేకుండా అయిపోయాయి కదా, నీకు ఓపిక లేకుండా అయిపోయాయి కదా, నీ శరీరం అంతా కుంగిపోయాయి కదా, నీ శరీరం పనికి రాకుండా అయిపోయాయి కదా. నీవు పనికిరాని వాళ్ళ జత ఎందుకు పట్టావు అని అర్థం. ఎప్పుడైనా కానీ తస్మై జాగ్రత్త అనేది నీ జీవితాన్ని మంచి మలుపు తిప్పి మంచి మార్గం నడుచుకునేదే నీ జీవితం. అదే సుఖము, పారమార్థికం తెలుసుకునే సుఖం. కాబట్టి తుదాకు 2 మాటలు చెప్పేది ఏముందంటే, మనిషి లోపల 4 రకాలుగా గుణాలు ఉంటాయి. 4 రకాలుగా గుణాలు ఏంటంటే, ఒకటి పశువు గుణం, ఒకటి రాక్షస గుణం, ఒకటి మనిషి గుణం, ఒక దేవగుణం. ఈ 4 గుణాలు ఉంటాయి. ఈ 4 గుణాలలో మనిషి గుణం కొంచెం మంచిది, దేవగుణం కూడా కొంచెం మంచిది. మరి దీని పరిచయం మనకి ఎట్లా తెలవాలి? 4 గుణాలు మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఒక ఆవు ఉంది, ఆవుకు దూడ ఉంది, దానికి బిడ్డనే, దానికి అంత దూరం కట్టేసాము, కానీ ఆవుకు మేత వేసాము, దూడకు మేత వేయలేదు. ఏం చేస్తుంది? అది గప్పగప్ప తినేస్తుంది. నా బిడ్డకు ఎట్లా చేయాలనే ఆలోచన లేదు. గప్పగప్ప తినేసినప్పుడల్లా గప్పగప్ప తినేస్తుంది. నా బిడ్డ ఉపాసమాయన ఆలోచన దానికి లేదు. అది పసరం, అదే పసరం గుణం. కానీ ఏమంటే దీని గురించి ఏమంటే చెప్తారంటే, తనతోన ధనమున్న ఇల్లు మూసుకొని వండుకొని ఇల్లు మూసుకొని తినేవారంతా కూడా పసరమే అని అర్థం.
వాడు వండుకుంటాడు, పక్కవానికి ఇంత ఈ సీమ కూడా ఇంత పెట్టకుండా తింటాడనమాట. వాడే పసరం, వాని పేరే పసరం. పసరం అంటే పసరం కాదు. అలాగ ఎవరికి వండుకొని ఎవరి ధనం కానీ ధాన్యం కానీ ఇంకా ఏ వస్తువన్నా కానీ ఎవరికి దానం చేయకుండా దాచుకుంటాడో తింటాడో వాడు జీవిస్తాడు. అటువంటి వాడే పసరం అని లెక్క, మన పెద్దలు చెప్పిండు. అదైనాక ఇంకొకటి ఏంటంటే వానికి పని చేయడు, చేయకపోతే మీసాలు పెంచుకుంటాడు, గంభీరంగా ఉంటాడు, ఒక కత్తి పెట్టుకొని ఎవరు సొమ్ములు ఉంటే వాళ్ళ దగ్గర పోతాడు, తీ అంటాడు, తీ సొమ్ము తీ అంటాడు, లేకపోతే చంపేస్తుంటాడు. ఇక ఆ భయానికి తీస్తారు. ఇక వాడు అలాగ జీవించి మంది సొమ్ములు దోసుకొని జీవించి దొంగతనం చేసేవాడే రాక్షసుడు. మరి రాక్షసుడు ఎవరు? వాడు పని చేయక ఎవరి సొమ్మో తెచ్చుకొని హాయిగా తింటుంటారు కాబట్టి వాడు రాక్షసుడు అని చెబుతుంటారు. మరి ఇంకొకడు ఎవడు అంటే ఇంకొకడు వంతలో సొమ్ము ఉంది, వంతలో ఆకలి సస్తున్న సొమ్ము లేదు, వాడు అక్కడికి వెళ్ళి వస్తున్నాడు, ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు. కానీ వాని ఆకలి దప్పిక చూసి, అయ్యా నీవేమన్నా తిన్నావా? నేను తినలేదయ్యా, నాయన 3 రోజులు అయింది అన్నం లేదు. ఎందుకయ్యా అంటే నాతోనూ సొమ్ము లేదు, పైసలు లేవు. అంటే నాతోనూ సొమ్ము ఉంది కదా, ఇద్దరం కలిసి తిందాము అయిపోయేదాం. కానీ అతని జమగూడుకొని ఆ సొమ్మున్నంత వరకు జమగూడుకొని ఇద్దరు తృప్తిగా తిని జీవించినారు. వాడి మనిషి అని చెప్తారు. అంటే నీ సుఖంని ఒకరికి పంచి ఇచ్చడమే మానవత్వము. నీ సుఖాన్ని ఒకరికి పంచించడమే మానవత్వం. నీ ఒక్కడు పూజించేది మానవత్వం కాదు, రాక్షసత్వం, పసరం అది. అదే అయినాక ఇంకొకటి 4 రకాలుగా ఉంటారు మనుషులు, 4 రకాల. ఇంకొక రకం ఏంటంటే ఒక ఆయన ధనం ఉన్న ఆయన వచ్చిండు, ఒక ఆయన ఉపాసం ఉన్న ఆయన వచ్చిండు, ఆయనతో ఏమీ లేదు. కానీ ఆయన ఒక దారిలో కలిసిండు. స్వామి నువ్వేమన్నా తిన్నావా అంటే తినలేదు స్వామి, నాతో ఏం లేదు అంటే ఆయన ఏమంటున్నాడు? నా ధనము నీకు ఇస్తున్నాను, నీ తృప్తిగా తిను అంటున్నాడు. మరి నీవు స్వామి అంటే నేను నీకోసం ఉపాసం ఉంటాను, నీకోసం నేను ఉపాసం ఉంటాను ఎప్పుడైతే చెప్పిండో ఆ ధనము ఉన్న ధనాన్ని అతన్ని తృప్తిగా తినబెట్టి ఇతను ఉపాసం ఉన్నాడు, అతను దేవుడు అని అర్థం. అతని దేవుడు ఉన్న ధనాన్ని ఇద్దరు కలిసి తిన్నది మనిషి. ఎవరి సొమ్మును అపహరించకపోయి తిరిగి మరి దున్నపోతులకు బలిసిన వాడు రాక్షసుడు. పసరములక అతను వండుకున్న సొమ్ము కానీ అతని సొమ్ము కానీ ఎవరికి కూడా ఒక సీమకాలంతా కూడా దానం చేయకుండా తినువాడు పసరము. ఈ 4 రకాలుగా మన పెద్దలు చెప్పిండ్రు. ఈ 4 రకాలల్లో మనం ఆఖరికి మనిషి జన్మన్న ఉండాలి కదా, మనిషి గుణమన్న ఉండాలి కదా, మనిషి ప్రవర్తన అన్న ఉండాలి కదా. మరి పోని దేవ ప్రవర్తన రాకుండా మనిషి ప్రవర్తన అన్న ఉండాలి కదా. కాబట్టి ఇలాగ మానవులంతా చాలామంది జీవిస్తుంటారు. చాలామంది ఎన్నో పైసలు జేబులో ఉంటాయి, కానీ ఎవరన్నా అడిగితే 1 రూపాయి కూడా ఇయ్యరు, 1 రూపాయి ఇవ్వరు. కోట్లు గడించి బ్యాంకులో పెట్టిండ్రు, ఇంకా చేస్తూనే ఉన్నారు, ఇంకా జమ చేస్తున్నారు. తుదాకు పచ్చవాయి వచ్చి కండ్లు పోయి చెవులు పోయి ఏమిటికి పనికి రాకుండా కుక్కి మంచంలో పడి మూలుగుతుంటారు. ఆ ధనంని అలాగే పెట్టి ఎవరికి కూడా 1 పైసా దానం చేయలేదు. ఇటువంటి పాపాత్ముడు అక్కడ ఏమన్నా చెప్పిండు ఇళ్ళనే, తాను తినక ఒకరికి పెట్టక, తాను కూడా తినడు, తాను తినక ఒకరికి పెట్టక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును తోన జింటీగలు ఈయవా తెరువరలకు. అంటే ఈగలు ఏం చేస్తాయి? మంచిగా తేనె పెడతాయి, వాటి పిల్లల కోసం పెట్టుకుంటాయి. ఎవడో కనపడితే దానిలో జోపుకొని ఆవిడ ఎంత లేపేసో అంత మొత్తం వాడు కాయ చేస్తాడు. అలాగనే వీళ్ళకు కూడా దాచి ఎవరికో ఒకరికి అయిపోతుంది. భూమిలో దాచి అయితే భూమి పాలు అవుతుంది. రాజకీయ వాళ్ళు చూస్తే వాళ్ళు ఎత్తకపోతారు, దొంగలు చూస్తే వాళ్ళు ఎత్తకపోతారు. వీరికి మిగులుడే ఏమి లేదు, పాపమే మిగులును. పాపమే కామ క్రోధ లోభి అంటారు. లోభి, ఆ లోభే మిగులును, కానీ ఈయనకి ఏం మిగలదు. ఇక్కడ పరధర్మానికి ముట్టుకోడు, ఇక్కడ ప్రకృతి ధర్మానికి కూడా ముట్టుకోడు. ఇటు కాకుండా అడుగుండు వాడు రాక్షసుడు అయిపోతాడు, అంతార్యమైన పిశాసుడు అయిపోతాడు, మట్ట నడుమ పిశాసుడు అయి తిరుగుతుంటాడు.
దత్తగురు మహారాజ్కి జై.